ఈ రోజు ఎపిసోడ్లో మీనాని రౌడీలో వైట్ వ్యాన్లో కిడ్నాప్ చేస్తుండగా బాలుకి ఫోన్ చేసి వస్తుంది. అక్కడ వెళ్ళి మీనా స్కూటర్ పడిపోయి ఉండడం చూసి షాక్ అవుతారు. రాజేష్ శ్యామ్తో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి వ్యాన్ మిస్సింగ్ అయ్యి పక్కన ఎక్కడ దాచారు అని కనుక్కుంటాడు. ఇంకోవైపు రోహిణి గుణాన్ని ఫోన్ చేసి బాలుకి కిడ్నాప్ విషయం తెలిసిపోతుంది. త్వరగా మీనాని ఏమైనా చేసి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. గుణ మీనా దగ్గరికి వెళ్ళి కత్తితో బెదిరిస్తే బాలు కరెక్ట్ సమయంలో అక్కడికి చేరుకొని గుణాన్ని గుర్తుపట్టి కొట్టేస్తాడు. మీనాని కాపాడుతూ రోహిణి ఫోన్ కాల్లో మాట్లాడుతుంటే బాలు లిఫ్ట్ చేసి షాక్ అవుతాడు. మీనా కూడా వాయిస్ గుర్తుపడుతుంది. బాలు కత్తి పెట్టి బెదిరిస్తే గుణ మొత్తం నిజాలు చెప్పేస్తాడు. రోహిణి 4 లక్షలు అప్పు కోసం తన దగ్గరికి వచ్చింది. శివ వీడియో ఎవిడెన్స్ దొంగతనం చేసి ఇచ్చింది. రోహిణి ఇంట్లో 2 లక్షల దొంగతనం చేసి గుణకి ఇచ్చేది కూడా రోహిణి అని చెప్తూ ఉంటాడు. మరి బాలు గుణాన్ని ఇంటికి తీసుకొని అందరి ముందు నిజాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. శృతి కోసం రోహిణిని కొడుతుంది. నీ తప్పులు కప్పుకోవడానికి మీనని చంపాలి అనుకుంటున్నావా అని తిడుతూ ఉంటుంది. ప్రభావతి, మనోజ్ మరియు సత్యం కూడా రోహిణి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. శృతి రోహిణి కోటేశ్వరాలు కాదు, అందరినీ మోసం చేసి ఇంట్లో అడుగు పెట్టింది అని చెప్పడంతో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.